వెల్కమ్ టు భారత వనితా టీవీ. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6,000కి నోటిఫికేషన్ ఇచ్చినందుకు నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేసి నిరుద్యోగుల పక్షాన నిలబడినందుకు అరెస్టులు చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని చూస్తే మీరు ముమ్మాటికి నియంతలే. ఇందుకు మీ చర్యల నిదర్శనం అన్నారు. సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी कैलेंडर नु वेंटने जॉब कैलेंडर नु वेंटने we want mega DSC we want जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस డిఎస్సీ ఇచ్చారు, మీకు సిగ్గు లేదా అని తిట్టి మేము అధికారం లేకొచ్చాక మెగా డిఎస్సీ ఇస్తాము అన్నారు. మరి 5 సంవత్సరాలు అయింది మీరు అధికారం లేకొచ్చి. ఏమైంది మెగా డిఎస్సీ? చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు, ఎద్దేవా చేశారు, మీకు సిగ్గుందా అని మాట్లాడారు. చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నీ మీకు ఈ రోజు వర్తించవా? చంద్రబాబు గారు జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్న స్లోగన్ మీది కాదా? ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు? మాట్లాడిన వాళ్ళు ఆ రోజు మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారం లేకొచ్చినాక మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. మరి దేవుని దయ ఉన్నింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది. ఇది అన్యాయం కాదా? మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఒక పదవి వచ్చింది, మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి. కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళకు అవసరం లేదా? వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా? వాళ్ళు బతకాల్సిన పని లేదా? వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికేనా? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారా నిజాయితీతో? ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు, పెద్ద పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారి ఆధ్వర్యంలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ప్రశాంతంగా వారు ఒక ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ కు పిలుపునిస్తే ఇవాళ వందలాది మంది పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. ఆమెను నిన్న రాత్రి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారని కూడా ఇవాళ తెలుస్తా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ కూడా చలో అనంతపూర్, చలో కర్నూలు అని పిలుపునిస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరినీ కూడా ఎక్కడికెక్కడ గృహ నిర్బంధం చేశారు, నోటీసులు ఇచ్చారు, వారి ఇళ్ల దగ్గర పోలీసులను కాపలా పెట్టారు. ఆ రకంగా ఇవాళ పోలీస్ రాజ్యాన్ని రాష్ట్రంలో నడిపిస్తా ఉన్నారు. షర్మిల గారి ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ వారు దీక్షలు చేపట్టారో సంపూర్ణంగా వామపక్షాలుగా సిపిఐ, సిపిఎం మేము మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం. మిమ్మల్ని గద్దె దించేంత వరకు ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సిపిఎం, సిపిఐ కార్యకర్తలను అరెస్ట్ చేయటం, ఈ రోజు వైజాగ్ ముఖ్యమంత్రి వెళ్తున్నాడని అక్కడ సిపిఎం కార్యకర్తల నాయకులను అందరినీ కూడా గృహ నిర్బంధంలో పెట్టారు. ఇక్కడ డిఎస్సీ కోసం కదులుతున్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్బంధంలో పెట్టారు. ఈ రకమైన నిర్బంధ నిరంకుశ చర్యలను ఖండిస్తూ డిఎస్సీ కోసం పోరాడుతున్నటువంటి నిరుద్యోగులకు మద్దతు తెలియజేస్తున్నాం. వారికి అండగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ మద్దతుగా మేము కూడా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తాం. మద్దతుగా ఈ రోజు ఆమెకి
సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా, భారత వనితా టీవీ.